ధనుర్రాశి. ఈ ధనుర్రాశిలో మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ యొక్క ధనుర్రాశిలో ఉంటుంది. ఈ యొక్క ధనుర్రాశి వారికి ఆదాయము ఆశాజనకంగా సాగుతూ ఉంటుంది. కొన్ని రుణబాధలు తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తుల విషయములో, అగ్రిమెంట్ల విషయములో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ధనుర్రాశి వారికి. కాబట్టి తగు ఆరోగ్య ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అని కూడా చూసుకోవాల్సిందిగా, అలాగే వారు ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయములో చక్కగా కూడా మీ ఇంటి దైవాన్ని తలుచుకుని ప్రయాణములు మొదలుపెట్టవలసిందిగా శుభసూచనకి సూచిస్తున్నాము. అదేవిధంగా వ్యాపారులకు కొంత లాభాలు వచ్చే అవకాశము ఉన్నది. ఉద్యోగులకు పనిభారం పెరిగినా వీరి యొక్క గుర్తింపును గుర్తించడానికి తగు సమయం పడుతూ ఉంటుంది. క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నది. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విరోధములు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి తగు ప్రయత్నాలు చేసుకోవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వీరు ఎంత కష్టపడతారో అంత విధముగా ముందుకు వెడుతూ ఉంటారు ఈ యొక్క ధనుర్రాశి వారు. ఈ ధనుర్రాశి వారికి శుభసూచకంగా చెప్పే సంఖ్య ఏమిటయ్యా అంటే 5వ సంఖ్య చెప్పారు. అదేవిధంగా రోజు వచ్చి గురువారము. ఈ గురువారము నాడు చక్కగా వారు అనుకున్నటువంటి దేవుడిని ఆరాధన చేయటము, ఉదయాన్నే లేవటము, కాలకృత్యాలు కూడా తీర్చుకుని చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా వీరికి ఇష్టమైనటువంటి ఏ దేవుడిని అర్చన చేసుకోవాలంటే వీరభద్రస్వామి వారిని అర్చన చేసుకున్నట్లయితే మీరు ఏదైతే కార్యక్రమాలు ఏవైతే అవాంతరాలు కూడా ఉంటున్నాయో వాటన్నింటి కూడా తొలగిపోయి ఇహ ముందు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నములు ఈ ధనురాశి వారికి శుభముగా కనిపిస్తూ ఉన్నది.